వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కాన్సెప్ట్లో మనము షుగర్ కేన్ ద్వారా షుగర్ ఇండస్ట్రీస్ని మనము ఎలా అయితే ఏర్పాటు చేస్తున్నామో దాని గురించి మనం చదువుకున్నాము. ఓకే, కాటన్ నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ డెవలప్ అయ్యాయి అనేది కూడా మనం చూసుకున్నాము. ఓకే రైట్. నెక్స్ట్ మనం చదివేది జూట్ ఇండస్ట్రీస్, జనపనార కదా. సో ఈ జనపనార మనకి ఇండిపెండెన్స్ రాకముందు బెంగాల్ అని ఏదైతే పిలువబడుతుందో ఆ బెంగాల్లో ఈ జూట్ కల్టివేషన్ ఎక్కువగా ఉంది. ఓకే, సో బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది? బెంగాల్ అంటే కంప్లీట్ రైట్ నో మన ఇండియాలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ అండ్ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఆ రెండు కలిసి ఉండేది కదా, గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ ఈ బెంగాల్లో ఏదైతే ఉందో రైట్. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఈ ప్రాంతము మన వెస్ట్ బెంగాల్ కదా. ఈ ప్లేస్ అంతా ఏంటిది? బంగ్లాదేశ్. ఇక్కడ జనపనార జూట్ ఏదైతే ఉందో ఇండస్ట్రీస్ అన్నీ ఎక్కడ ఏర్పాటయ్యాయి అంటే హుగ్లీ రివర్ మీద ఏర్పాటయ్యాయి. ఏ రివర్ మీద? హుగ్లీ రివర్ ఏదైతే ఉందో ఆ రివర్కి ఇరువైపులా ఇండస్ట్రీ ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీస్, ఈ జూట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశారు. అయితే ఈ జూట్ కల్టివేషన్ ఎక్కువగా ఎక్కడుంది? బంగ్లాదేశ్లో ఉంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంది? బిఫోర్ ఇండిపెండెన్స్. ఓకే, నేను ఇది మీకు చూపిస్తున్నది బిఫోర్ ఇండిపెండెన్స్. అర్థమవుతుందా? మీరు ఒకసారి గమనించండి, బిఫోర్ ఇండిపెండెన్స్ ఇదంతా ఒకటే కదా, దీనంతా బెంగాల్ అని పిలుస్తారు. కాబట్టి అప్పుడు సమస్య ఉండేది కాదు. బట్ రైట్ నౌ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏమైపోయింది? ఇది కంప్లీట్ ఒక దేశం అయిపోయింది. ఇది కంప్లీట్గా అంటే కల్టివేషన్ ఒక చోట జరుగుతోంది, ఇండస్ట్రీస్ ఒక చోట ఉన్నాయి. అంటే ఇండస్ట్రీస్ ఒక దేశంలో ఉన్నాయి, కల్టివేషన్ ఇంకొక దేశంలో ఉన్నాయి. దీని వలన ఈ జూట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో పెద్ద సమస్యగా మారిపోయింది. అర్థమవుతుందా? రైట్. అయితే మన దేశంలో కల్టివేషన్ చేసే ప్రాంతాలు ఉన్నాయా లేవా? మన దేశంలో ఆ జూట్ ప్రొడక్షన్ ఎక్కడెక్కడ ఉంది మన దేశంలో? రైట్, ఒకసారి మనం గమనిద్దాము. మన దేశంలో ఉత్తరప్రదేశ్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనం ఇందాక చూసుకున్నాం కదా, బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా మన దేశంలో ఈ జూట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ తర్వాత బీహార్లో ఉన్నాయి. ఏవి? జూట్ ఇండస్ట్రీస్. ప్రొడక్షన్ దగ్గరికి వస్తే ఎక్కువ శాతం ప్రొడక్షన్ బంగ్లాదేశ్లోనే ఉన్నాయి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ తర్వాత బంగ్లాదేశ్ తర్వాత మనకు బంగ్లాదేశ్లో దొరుకుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? అక్కడి నుంచి మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. ద బెస్ట్ క్వాలిటీ జూట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే బంగ్లాదేశ్లో దొరుకుతుంది. అయితే మన దేశంలో, బంగ్లాదేశ్ కాకుండా మన దేశంలో ఎక్కడ దొరుకుతుంది? వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఓకే, బీహార్, అస్సాం, ఓకే, ఈ ప్రాంతాలలో మన దేశంలో దొరుకుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతమే కదా. రైట్. ఇంతకు ఆ ప్రాంతాలు ఏ ప్రాంతాలు? కొండ ప్రాంతాలు. రైట్. హిల్లీ ఏరియాస్లో జూట్ ఎక్కువగా
దొరుకుతోంది. రైట్. నెక్స్ట్ తర్వాత జూట్ పండించాలి అని అంటే వాతావరణం ఎలాంటి వాతావరణం ఉండాలి, రెయిన్ఫాల్ ఎంత ఉండాలి? 25 నుంచి 35 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాలలో జూట్ అనువుగా మనము కల్టివేట్ చేసుకోవచ్చు, మొదటిది. నెక్స్ట్ రెయిన్ఫాల్ ఎంత ఉండాలి? రెయిన్ఫాల్ 100 నుంచి 140 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? ఇది ఏ సాయిల్ మీద మనకు దొరుకుతుంది? అర్థమవుతుందా? ఏ సాయిల్ మీద మనము దీన్ని పండించవచ్చు? అల్లువియల్ సాయిల్. నేను ఇందాక మీకు చెప్పాను, హుగ్లీ రివర్కి అటువైపు ఇటువైపు దొరుకుతుంది అని చెప్పాను కదా. హుగ్లీ రివర్కి అటువైపు ఇటువైపు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశారని చెప్పాను. ఆల్మోస్ట్ ఈ ప్రాంతాలంతా ఏ ప్రాంతాలు? ఇదంతా అల్లువియల్ సాయిల్ ఉండే ప్రాంతాలు. అల్లువియల్ సాయిల్ ఉండే ప్రాంతాలు. ఓకే, ఎస్. నెక్స్ట్ తర్వాత ఈ కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అర్థమవుతుందా? దీన్ని ఏమని పిలుస్తాం మనము? తెరాయ్ అని పిలుస్తాము. రైట్. దొరుకుతున్న ప్రాంతాలు ఏంటి? కల్టివేషన్ ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి? వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం. ఇండస్ట్రీస్ ఏ ఏ ప్రాంతాలలో ఉన్నాయి? వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ కదా. ఈ ప్రాంతాలలో ఇండస్ట్రీస్ ఉన్నాయి. అయితే ఈ ఇండస్ట్రీస్ వలన ఈ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి? మేజర్ ప్రాబ్లం ఒకటి, మన దగ్గర రా మెటీరియల్ రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో రా మెటీరియల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అక్కడ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకోవడం ఒక్కటే ప్రాబ్లము. రైట్. నెక్స్ట్ తర్వాత ఈ జూట్ ఇండస్ట్రీ ద్వారా ఇంకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? జూట్ ద్వారా ఏం తయారు చేస్తూ ఉన్నారు? గన్నీ బ్యాగ్స్ తయారు చేస్తూ ఉన్నారు, మ్యాట్స్ తయారు చేస్తూ ఉన్నారు కదా, రోప్స్, కార్పెట్స్, ఇవి అన్నీ తయారు చేస్తూ ఉన్నారు. అయితే మార్కెట్లో మనము కాటన్ ఏదైతే ఉందో దానికి కాంపిటీషన్ వచ్చింది కదా. ఆ ప్రకారంగా జూట్కి కూడా కాంపిటీషన్ రావాలి కదా. జూట్కి కాంపిటీషన్ దేంతో జూట్కి కాంపిటీషన్ ఉంది? ఓకే, రైట్. జూట్కి ప్రజెంట్ ఇప్పుడు కాంపిటీషను ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో ఇది ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రిక్తో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. గన్నీ బ్యాగ్స్, ఇంతకుముందు గన్నీ బ్యాగ్స్ వాడేవాళ్ళము, ఇప్పుడు గన్నీ బ్యాగ్స్ యూజ్ చేయట్లేదు. ఇంతకుముందు మ్యాట్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు, జూట్తో చేసిన మ్యాట్స్. ఇప్పుడు ప్లాస్టిక్ మ్యాట్స్ వస్తున్నాయి కదా, సింథటిక్ మ్యాట్స్ వస్తూ ఉన్నాయి కదా. సో ఈ ప్రకారంగా ఈ జూట్ ఇండస్ట్రీస్కి కూడా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. జూట్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా దెబ్బతింటూ ఉన్నారు. నెక్స్ట్ తర్వాత జూట్ ఇండస్ట్రీస్ తర్వాత పేపర్ ఇండస్ట్రీ మన దేశంలో. ఎస్, జూట్ ఇండస్ట్రీ మొట్టమొదట ఎక్కడ స్టార్ట్ చేశారు? హుగ్లీ రివర్ దగ్గర, హుగ్లీ రివర్కి ఇటువైపు అటువైపు ఇన్ ద ఇయర్ 1855. 1855లో మొట్టమొదటిసారి జూట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ తర్వాత జూట్ తర్వాత ఏముందండి మనకు? పేపర్ ఇండస్ట్రీ. పేపర్ ఇండస్ట్రీని మొట్టమొదట 1816లో తయారు చేశారు. ఎక్కడ? తంజావూరులో. రైట్. పేపర్ ఇండస్ట్రీని 1816లో మొట్టమొదటిసారి యూజ్ చేశారు. అయితే ఆ ఇండస్ట్రీ సక్సెస్ అయిందా
లేదు, ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీని తర్వాత ఎక్కడ స్టార్ట్ చేశారు? 1879లో లక్నోలో స్టార్ట్ చేశారు. ఓకే, తంజావూరు ఎక్కడొస్తుందండి? తమిళనాడులో వస్తుంది. లక్నో ఎక్కడొస్తుంది? ఉత్తరప్రదేశ్లో వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత 1881లో వెస్ట్ బెంగాల్లో మొదలుపెట్టారు. 1881లో వెస్ట్ బెంగాల్లో మొదలుపెట్టారు. ఇంతకు ఒక టన్ను పేపర్ తయారవ్వాలి అంటే, రా మెటీరియల్ ఎంత కావాలి? ఇంచుమించు 2.5 టన్ రా మెటీరియల్ కావాలి. రైట్. మనము షుగర్ గురించి చూసుకున్నాం కదా. షుగరు 1 కిలో షుగర్ కావాలి అని అంటే, 1 కిలో షుగర్ తయారు చేయాలంటే షుగర్ కేన్ ఎంత కావాలి? దాదాపుగా 10 కిలోల షుగర్ కేన్ కదా. 10 kgs షుగర్ కేన్ కావాలి 1 కిలో షుగర్ కావాలంటే. రైట్. ఇప్పుడు ఈ పేపర్ ఇండస్ట్రీకి ఇంతకు ఏ వుడ్తో తయారు చేస్తారు? పేపర్ ఇండస్ట్రీ ఏ వుడ్తో తయారు చేస్తారు? ఒకటి సాఫ్ట్ వుడ్, రైట్. సాఫ్ట్ వుడ్ ఇది కోనిఫెరస్ ట్రీస్ నుంచి తీస్తారు. ఒకటి ఇది ఏ ప్రాంతాలలో మనకు లభ్యం అవుతుంది? ఎక్కువగా హిమాలయన్ రీజియన్స్లో లభ్యమవుతుంది. ఓకే. ఇది కాకుండా, ఈ సాఫ్ట్ వుడ్ కాకుండా ఇంకా దేంతో ఈ పేపర్ని మనము తయారు చేయొచ్చు? ఎస్, నోట్ చేసుకోండి. బ్యాంబూ, వెదురు కదా. బ్యాంబూ, వెదురు, సబాయి గ్రాస్, ఆ తరువాత బాగసే, ఓకే. ఆ తర్వాత రగ్స్. ఈ బాగసే అనేది ఏంటండి? ఈ బాగసే ఏంటంటే, ఈ షుగర్ కేన్ ఏదైతే ఉందో ఆ షుగర్ కేన్ నుంచి ఏం తయారు చేస్తున్నారు? షుగర్ తయారు చేస్తున్నారు. షుగర్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తి చేసిన తర్వాత ఏదైతే షుగర్ కేన్ పిప్పి ఉంటుందో ఆ పిప్పితో కూడా పేపర్ చేస్తూ ఉన్నారు. అదే ఈ బాగసే. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత ఈ రగ్స్ అంటే ఏంటండి? ఆల్రెడీ మీరందరూ వాడుతూ ఉన్నటువంటి పేపర్ ఏదైతే ఉందో, మీరు ఈరోజు పేపర్ చదివారు, ఆ తర్వాత ఆ పేపర్ని ఏం చేస్తారు? మీరు పేపర్ని పక్కన పెట్టేస్తారు. ఆ ప్రకారంగా మీరు ఒక నెల రోజుల పేపర్లు, 2 months పేపర్లు, పాత పేపర్లు మీరందరూ అమ్ముతారు చూడండి. ఆ పేపర్లు కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ తీసుకొని పోయి రీసైకిల్ చేస్తారు. ఆ రీసైకిల్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో వాడే రా మెటీరియల్ ఏంటి? రగ్స్ అంటారు దాన్ని. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత మనకు ఈ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకటి వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
ఒడిషా, మధ్యప్రదేశ్. ఈ ప్రాంతాలలో మేజర్గా పేపర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, ఎస్. అయితే ఈ పేపర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఈ న్యూస్ ప్రింట్ ఏదైతే ఉందో ఆ మిల్స్ ఎక్కడ ఉన్నాయి? మొట్టమొదటిది వచ్చి నేపానగర్, మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేశారు. నేపానగర్ ఎక్కడుందండి? ఇది మధ్యప్రదేశ్లో ఉంది. అర్థమవుతుందా? నేపానగర్. నెక్స్ట్ తర్వాత బల్లార్పూర్, మహారాష్ట్ర. బల్లార్పూర్, మహారాష్ట్ర. తర్వాత వేలూర్, తమిళనాడు. వేలూర్, తమిళనాడు. ఓకే, ఈ ప్రాంతాలలో ఈ పేపర్ ప్రింట్ మిల్స్ స్టార్ట్ చేశారు. ఓకే, రైట్. ఈ ప్రాంతాలలో మేజర్గా మనకు దొరుకుతాయి. ఎస్. నెక్స్ట్ తర్వాత పేపర్ ఇండస్ట్రీ తర్వాత మనకు ఉన్నటువంటి నెక్స్ట్ ఇండస్ట్రీ వచ్చి మ్యాచ్ స్టిక్స్. ఓకే, అగ్గి పుల్లలు. సో ఈ మ్యాచ్ స్టిక్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మన దేశంలో మొట్టమొదటిసారి 1921లో అహ్మదాబాద్లో స్టార్ట్ చేశారు. అహ్మదాబాద్లో స్టార్ట్ చేశారు. ఓకే, రైట్. ఆ తర్వాత 1924 అండ్ 25లో రైట్ 1924లో వచ్చి బరేలీ అనే ప్రాంతంలో, నెక్స్ట్ 25లో కోల్కతాలో స్టార్ట్ చేశారు. ఓకే, ఇంతకు ఈ అగ్గిపుల్ల ఏదైతే ఉందో మీరు ఒకసారి గతంలో మీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయో ఆ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి కానీ మీరు గమనించినట్లయితే ఈ అగ్గిపుల్ల తయారు చేయటానికి దానికి వాడినటువంటి కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ ఏంటి అని గతంలో క్వశ్చన్గా వచ్చింది. ఓకే, పొటాషియం క్లోరైడ్. పొటాషియం క్లోరైడ్ వాడుతున్నటువంటి కెమికల్ ఏదైతే ఉందో కదా, అగ్గిపుల్ల ముందు ఎట్లా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది దాని మూతి. ఓకే, ఎస్. నెక్స్ట్ తర్వాత ఇంతకు ఈ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యింది ఎక్కడ? ఇంతకు ఆ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ అగ్గిపుల్లలు దేనితో తయారు చేశారు? అగ్గిపుల్ల ఇందాక మనం కెమికల్ పొటాషియం క్లోరైడ్ అని చెప్పుకున్నాం కదా, అయితే స్టిక్ ఇది దేంతో చేసింది? ఒకటి సాఫ్ట్ వుడ్. సాఫ్ట్ వుడ్ నుంచి తీసింది. నెక్స్ట్ తర్వాత ధూప్, మార్కత్, ధూప్, మార్కత్ అనే చెట్ల నుండి కూడా ఈ స్టిక్ తీసుకున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత ఈ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఏ రాష్ట్రాలలో ఉన్నాయి? వెస్ట్ బెంగాల్, తమిళనాడు. వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ఈ మ్యాచ్ స్టిక్ ఇండస్ట్రీస్
ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఎస్, మన తెలంగాణలో కూడా ఉంది. తెలంగాణలో ఎక్కడ? హైదరాబాదు, వరంగల్. ఓకే, అస్సాంలో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది, రాజస్థాన్లో కూడా ఈ మ్యాచ్ స్టిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఈ మ్యాచ్ స్టిక్స్ మీద క్వశ్చన్స్ అడిగేది ఒకటి, వాడుతున్న కెమికల్ ఏంటి, నెక్స్ట్ ఏ చెట్టు నుంచి తయారు చేశారు, అర్థమవుతుందా, ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, ఈ పాయింట్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఆ తర్వాత మ్యాచ్ స్టిక్స్ తర్వాత సిల్క్, మన టాపిక్లో నెక్స్ట్ సిల్క్. పట్టు దేని నుంచి తయారు చేస్తారు? సిల్క్. సిల్క్ ఫైబర్. నెక్స్ట్ మన టాపిక్ సిల్క్. ఓకే, రైట్. సో దీన్ని ఏమంటాము? సెరీకల్చర్ అంటాము. ఈ సిల్క్ ఉత్పత్తి చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సెరీకల్చర్ అంటాము. ఎస్, ఓకే. దేని మీద చేస్తారు? మల్బరీ ట్రీస్ మీద చేస్తారు. మల్బరీ ట్రీస్ మీద చేస్తారు. ఓకే, రైట్. ఇంతకు ఈ మల్బరీ ట్రీస్ మీద ఈ మల్బరీ సిల్క్ ఏదైతే ఉందో ఉత్పత్తి చేస్తూ ఉన్నారో అది ఏ ఏ ప్రాంతాలలో చేస్తున్నారు? ఒకటి కర్ణాటక, వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. నెక్స్ట్ తర్వాత ఈ సెరికల్చరు మల్బరీ ట్రీస్ మీద కాకుండా మల్బరీ ఆకుల మీద కూడా తయారు చేస్తారు. మల్బరీ ఆకుల మీద కూడా తయారు చేస్తారు. ఓకే, ఇది ఏ ఏ ప్రాంతాలలో? అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ తర్వాత దీన్ని ఏమని పిలుస్తారంటే మగ్గా సిల్క్ అని పిలుస్తారు. మల్బరీ లీవ్స్ మీద తయారు చేసే సిల్క్ ఏదైతే ఉందో దాన్ని మగ్గా సిల్క్ అంటారు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈ వైల్డ్ మల్బరీ ట్రీస్ మీద తయారు చేసే సిల్క్ని ఏమని పిలుస్తారంటే తాసర్ సిల్క్ అని పిలుస్తారు. వైల్డ్ మల్బరీ సిల్క్ ట్రీస్ మీద చేసేదాన్ని తాసర్ సిల్క్ అని పిలుస్తారు. ఓకే, రైట్. ఇంతకు ఏ ఏ ప్రాంతాలలో ఇది తీస్తారు? జార్ఖండ్, ఒడిషా, మధ్యప్రదేశ్. నెక్స్ట్ తర్వాత ఇంకొక రకము ఎరీ సిల్క్. ఇది ఈ ఎరీ సిల్క్ దేని మీద చేస్తారు? ఓకే, క్యాస్టర్ లీవ్స్.
రైట్. ఆ పురుగులకు ఆహారంగా ఏం పెడతారు? క్యాస్టర్ లీవ్స్ ఆహారంగా పెడతారు. రైట్. ఓకే, క్యాస్టర్ అంటే ఏంటి? ఆముదం చెట్టు. ఆ ఆముదం చెట్టుకు సంబంధించినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకులు ఆహారంగా పెట్టి తయారు చేస్తారు. ఓకే, ఇది లో క్వాలిటీ సిల్క్. అర్థమవుతుందా? ఇందులో మీకు క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే ద బెస్ట్ క్వాలిటీ సిల్క్ ఇందులో ఏదండి? ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ద బెస్ట్ క్వాలిటీ మల్బరీ ట్రీస్ మీద పెరిగేవి. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత ఈ సిల్క్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆటోమేటికల్లీ ఎక్కడ అయితే దీన్ని కల్టివేట్ చేస్తూ ఉన్నామో ఆ పురుగుల్ని ఎక్కడైతే మనం పెంచుతూ ఉన్నామో ఆ ప్రాంతాలలోనే మనకు ఈ సిల్క్ తీస్తాం కదా, ఆ పురుగుల నుంచి మనం సిల్క్ తీస్తాం కదా, రైట్. సో ఆబ్వియస్లీ మనకు కర్ణాటక చాలా ఫేమస్, మనకు కర్ణాటక ఉంది, మనము వెస్ట్ బెంగాల్లో కూడా మనకు ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు రా మెటీరియల్ ఎక్కడెక్కడ ఉంటుందంటే మైసూర్, బెంగళూరు, కోయంబత్తూర్, శ్రీనగర్. కంచిపట్టు చీరలు, బనారస్ చీరలు అని అంటూ ఉంటారు కదా. ఈ కంచిపట్టు చీరలు అంటే కంచిలోనే దొరుకుతాయి. దాని అర్థం ఏంటి? ధర్మవరం పట్టు చీరలు. ఎస్, ఓకే. ఈ ధర్మవరం పట్టు చీరలు అంటే ఆ ధర్మవరంలో ఏదైతే ప్రాంతం ఉందో, ధర్మవరం అనే ప్రాంతం ఉందో ఆ ప్రాంతాలలో ఆ చీరల్ని నేస్తారు. అంతేగాని ఆ ప్రాంతాలలో ఆ పట్టు పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచరు. గుర్తుపెట్టుకోండి, వాటిని పెంచరు ధర్మవరం పట్టు చీరల దగ్గర. నెక్స్ట్ తర్వాత కంచీపురం అని మనం మాట్లాడుకున్నాము. ఎస్, కంచీపురానికి వస్తే అక్కడ కాంచీపురంలో వాళ్ళు ఆ పట్టు పురుగుల్ని వాళ్ళు పెంచుతున్నారు. ఓకే, సో మనకు ఈ రా మెటీరియల్ దొరికేది, ఆ రా సిల్క్ దొరికే ప్రాంతాలు మైసూర్, బెంగళూరు, కోయంబత్తూర్, శ్రీనగర్. మేజర్గా ఈ 4 ప్రాంతాలలో మనకు ఎక్కువగా విరివిగా దొరుకుతాయి. మిగతా ప్రాంతాలలో కూడా దొరుకుతాయి కానీ తక్కువగా దొరుకుతాయి. ఎస్, నెక్స్ట్ తర్వాత వారణాసి తీసుకోండి, తిరుపతి తీసుకోండి, ఓకే, మదురై తీసుకోండి. ఆ ప్రాంతాలలో కూడా మనకు రిలీజియస్ ఫ్యాక్టర్స్ బేస్డ్ మీద అక్కడ కూడా మనకు సిల్క్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత మన దేశంలో లార్జెస్ట్ సిల్క్ ప్రొడ్యూసర్ ఎక్కడుంది? లార్జెస్ట్ సిల్క్ ఫైబర్ మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా దొరుకుతుంది? ఎస్, కర్ణాటక. ఆన్సర్ ఏంటండి? కర్ణాటక. సిల్క్ ఫైబర్ మన దేశంలో అధికంగా దొరికే ప్రాంతము కర్ణాటక. ఎస్, ఇది మనకు సిల్క్ ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి టాపిక్. సో ఇప్పుడు మనము అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్ అయిపోయినాయి. ఆ తర్వాత మనం చదవవలసింది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్.